మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ అండ్ బెటర్మెంట్ రిజల్ట్స్ విడుదల చేశారు. బిగ్ కంగ్రాచులేషన్స్ మై డియర్ స్టూడెంట్స్. పాస్ అయిన ప్రతి స్టూడెంట్కి, మార్క్స్ పెంచుకున్న ప్రతి స్టూడెంట్కి బిగ్ కంగ్రాచులేషన్స్. అయితే ఇక్కడ కొన్ని పాయింట్స్ ఇవ్వబోతున్నాను. కొద్దిమంది పేరెంట్స్ కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఏ మార్క్స్ కన్సిడర్ చేస్తారు అని చెప్పేసి. నెక్స్ట్ వెబ్సైట్ కౌన్సిలింగ్ ఎలా ఉండబోతుంది, ఈ ఐపీ మార్క్స్ బోర్డుకి ఎవరు పంపిస్తారు, ఇదంతా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు చూడండి. నెక్స్ట్ మనకి వెబ్సైట్ కౌన్సిలింగ్ ఉంటుంది కదా, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ బెటర్మెంట్ రిజల్ట్స్ విడుదల. అయితే మీకు వచ్చి ఇప్పుడు మార్క్స్ వచ్చి ఉంటాయి కదా, మీకు వచ్చిన బెటర్ మార్క్స్ని ఆటోమేటిక్గా బోర్డుకి వెళ్ళిపోతాయి, ఏపీ బోర్డుకి. అక్కడ నుంచి వెబ్సైట్కి యాడ్ అవుతాయి. 25% ఆటోమేటిక్గా యాడ్ అయ్యి మీకు ర్యాంక్ వస్తుంది. వెబ్సైట్ రిజల్ట్స్ విత్ ఇన్ 2-3 డేస్లో మనకు వెబ్సైట్ రిజల్ట్స్ విడుదల చేస్తారు ర్యాంక్స్ తోటి. ఓకే, అయితే ఇక్కడ నేను కొన్ని పాయింట్స్ చెప్తాను. మార్క్స్ మీ ఐపీ మార్క్స్ వెళ్తాయి. అలా వెళ్ళేటప్పుడు సార్ కొత్త తీసుకుంటారా పాతవి తీసుకుంటారా అంటే ఏది బెటర్ ఉంటే అవి తీసుకుంటుంది. సప్లిమెంటరీ స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యి రాస్తారు కదా, వాళ్ళకి ఎన్ని వస్తే అన్ని కన్సిడర్ చేస్తారు. పాస్ అయినా కూడా కొన్ని మార్క్స్ పెరగడానికి రాస్తారు కదా కొద్దిమంది స్టూడెంట్స్, వాళ్ళకి పెరిగిన మార్క్స్ని మాత్రమే కన్సిడర్ చేస్తారు. ఒకవేళ పెరగలేదు అనుకోండి, సార్ బెటర్మెంట్లో అసలు పెరగలేదు సార్ అంటే అప్పుడు ఓల్డ్వే కన్సిడర్ చేస్తారు. దాని బేస్డ్గానే వెబ్సైట్ ర్యాంక్ ఇస్తారు. ఓకే, వెబ్సైట్కి ఏ మార్క్స్ యాడ్ అవుతాయో ఇప్పుడు మాట్లాడుకుందాం. అదే బెటర్ మార్క్స్ యాడ్ అవుతాయి. ఫస్ట్ టైం సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి బెటర్మెంట్ ఇచ్చారు ఈసారి. చాలా మంచి డిసిషన్ అని చెప్పవచ్చు. చాలా మంది స్టూడెంట్స్కి ఇంక్రీజ్ అయ్యాయి. దే ఆర్ వెరీ హ్యాపీ. ఓకేనా. అండ్ నెక్స్ట్ కంగ్రాచులేషన్ మై డియర్ స్టూడెంట్స్. అయితే మెనీ స్టూడెంట్స్కి పెరిగాయి. ఓకే, కొద్దిమంది స్టూడెంట్స్కి ఆల్రెడీ ఒక 1 or 2 మార్క్స్ కోసం రాశారు, వాళ్ళకు కొద్దిమందికి పెరగలేదు. వాళ్ళేం డిసప్పాయింట్ లేరు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకు 1 or 2 మార్క్స్ తక్కువ వచ్చినాయి అంతే. ఓకేనా. సో ఇక్కడ కొన్ని పాయింట్స్ ఇస్తాను. రెగ్యులర్ ఒక సింపుల్ క్లాసిఫికేషన్. రెగ్యులర్ అనుకోండి, ఇది బెటర్మెంట్ అనుకోండి. ఏది కన్సిడర్ చేస్తారో చెప్తా చూడండి. వెబ్సైట్కి ఎంపీసీ తీసుకుంటారు, మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ. బైపీసీ వాళ్ళు అయితే బయో ఫిజిక్స్ కెమిస్ట్రీ కదా. ఓకే, మీరు ఫస్ట్ టైం రెగ్యులర్గా రాసినప్పుడు తక్కువ మార్కులు వచ్చినాయి, బెటర్మెంట్లో ఎక్కువ వచ్చినాయి అనుకోండి, ఈ ఎక్కువదే కన్సిడర్ చేస్తారు. ఓకే, ఎక్కువదే కన్సిడర్ చేస్తారు. ఒకవేళ మీరు ఫస్ట్ టైమే మంచి మార్క్స్ వచ్చినాయి, హైయెస్ట్, బెటర్మెంట్లో తక్కువ వచ్చాయి అనుకోండి, ఏదో అన్ఫార్చునేట్లీ, అప్పుడు ఫస్ట్గా కన్సిడర్ చేస్తారు. ఎక్కువ ఫస్ట్ రెగ్యులర్దే కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్, సార్ ఫస్ట్ హైయెస్ట్ వచ్చింది, అసలు నేను బెటర్మెంట్ ఆబ్సెంట్ అయ్యాను సార్, ఇప్పుడు నేను ఫెయిల్ అయ్యాను, ఇప్పుడు నాది ఏది కన్సిడర్ చేస్తారంటే హైయెస్ట్దే కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే మీరు పాస్ అయ్యి రాశారు కదా, పాస్ అయ్యి రాసిన స్టూడెంట్కి ఏది ఎక్కువ ఉంటే అది కన్సిడర్ చేస్తారు. పాస్ అయ్యి రాస్తే బెటర్మెంట్ కోసం. ఓకేనా. సో ఇది హైయెస్ట్ వచ్చింది, నేను ఆబ్సెంట్ అయ్యానంటే హైయెస్ట్దే కన్సిడర్ చేస్తారు. సార్ నాకు ముందు మంచిగానే ఉన్నాయి, అసలు సెకండ్ ఇయర్ నేను ఆబ్సెంట్ కాదు సార్, మొత్తం ఫెయిల్ అయిపోయినా, ఏది కన్సిడర్ చేస్తారంటే హైయెస్ట్దే. ఓకే, వీళ్ళని ఫెయిల్ చేయరు. ఫస్ట్ టైం పాస్ అయిన స్టూడెంట్స్ని మళ్ళీ ఫెయిల్ చేయరు. బెటర్మెంట్ కోసం ఇచ్చిన అవకాశం అది గవర్నమెంట్. ఒకవేళ ఫెయిల్ అయిన స్టూడెంట్ ఎన్ని మార్క్స్ వస్తే అవి కన్సిడర్ చేస్తారు. ఒకవేళ ఫెయిల్ అయిన స్టూడెంట్ మళ్ళీ ఫెయిల్ అయ్యింది అనుకోండి, ఇక మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రాసుకోవాలి. ఒకవేళ ఫెయిల్ అయిన స్టూడెంట్ పాస్ అయ్యి తక్కువ మార్కులు వచ్చినాయి అనుకోండి, అవే కన్సిడర్ చేస్తారు. ఫెయిల్ అయిన స్టూడెంట్కి ఎక్కువ మార్కులు వచ్చినాయి అనుకోండి, అది కన్సిడర్ చేస్తారు. అది సప్లిమెంటరీ స్టూడెంట్ సిచ్యువేషన్. ఓకేనా. పాస్ అయిన స్టూడెంట్కి సబ్జెక్టులా పెరిగినవి మాత్రమే కన్సిడర్ చేస్తారు. బెస్ట్ ఏది ఉంటే అది తీసుకుంటారు. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ క్లారిటీ ఈరోజు అది. నెక్స్ట్, సమ్ స్టూడెంట్స్ సెకండ్ ఇయర్లో 75% వచ్చింది, వెరీ హ్యాపీ. జోసాలో సీట్ రావాలంటే సెకండ్ ఇయర్లో 75% ఉండాలి. దే ఆర్ వెరీ హ్యాపీ. జోసా రౌండ్ 1 ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది, అంతే, అప్లోడ్ జరుగుతుంది. సో ఇది వెరీ గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఓకే, ఎందుకంటే బెటర్మెంట్ అవకాశం వల్లనే కొద్దిమంది స్టూడెంట్స్కి క్లారిఫై అయింది. వాళ్ళకి రౌండ్ 1లో రాలేదు. చాలామంది నా దగ్గర మాట్లాడిన పిల్లలకి మేబీ సీసాబ్ వరకు పాసిబిలిటీ ఉంది వాళ్ళ ర్యాంక్ని బట్టి. ఓకే, ఇక్కడ న్యూ ఇంటర్ మేము కొద్దిమంది జోసాలా డౌట్ ఉండే. యాక్చువల్గా ఏంటి అంటే, సార్ బెటర్మెంట్ రిజల్ట్ రాలేదు, ఇప్పుడు ఓల్డ్ మేమో అంటే మా దగ్గర ఉన్న మేమో అప్లోడ్ చేయాలా, ఈ మేమో అప్లోడ్ చేయాలా అని ఉంటుంది కొద్ది డౌట్. ఇంకా మీ సర్టిఫికేట్ వెరిఫై కాకుండా కొత్త మేమోని అప్లోడ్ చేయండి, బెటర్. షార్ట్ మేమో ఉంటే దాని మీద ప్రిన్సిపల్ సైన్ విత్ స్టాంప్ తోటి. సార్ నేను ఓల్డ్ మేమో అప్లోడ్ చేశాను, ఇంతకుముందు వెరిఫైడ్ కూడా అయిపోయిందంటే ఇక టెన్షన్ తీసుకోకండి, ఏ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే రెగ్యులర్ మేమో అయినా ఇప్పుడు బెటర్మెంట్ ద్వారా వచ్చిన మీ పేరు డీటెయిల్స్ అన్నీ అవే కదా, ఏదో ఒక 5-6 మార్కులు పెరిగింటాయి, ఎందుకంటే ఆల్రెడీ మీకు మంచి స్కోర్ వచ్చి ఉంటుంది కాబట్టి. ఓకే, మీరేం టెన్షన్ తీసుకోకండి వెరిఫైడ్ వస్తే. ఓకేనా. సో బెటర్మెంట్ తర్వాత వచ్చిన మేమోని వెరిఫై కాకుండా ఇది అప్లోడ్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వెబ్సైట్ ర్యాంక్కి ఐపీఈ అండ్ వెబ్సైట్ ర్యాంకింగ్కి ఐపీ 25%, వెబ్సైట్ 75%. ఇది అందరికీ తెలుసు, ఆల్రెడీ చేశాను వీడియో కూడా. ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే 100కి తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తారు. ఎలా అంటే ఐపీఈలా
ఎంపీసీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ప్రాక్టికల్స్తో కలిపితే 600 మార్కులు ఉంటుంది కదా, 600కి మీకు 590 వచ్చాయనుకోండి, లాంగ్వేజెస్ కాదు, 590 వస్తే 590/600 × 25 వేయాలి. ప్లస్ మీకు వెబ్సైట్లో 160కి 80 మార్కులు వచ్చాయనుకోండి, 80/160 × 75 వేయాలి. ఇది క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఎంత వస్తే అంత. ఓకేనా? సో ఇలా క్యాలిక్యులేట్ చేయండి. సార్ నాకు 600 వచ్చినాయి అంటే ఎంత వస్తుంది? ఇక్కడ 25 మార్కులు ఐపీలా. సార్ నాకు 120 వచ్చినాయంటే ఇక్కడ 75 మార్కులు, అంటే 100కు 100 వచ్చినట్టు అనమాట మీకు. ఓకే, ఇలా క్యాలిక్యులేట్ చేయండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఒకసారి చూసుకోండి ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ వెబ్సైట్ నోటిఫికేషన్ వస్తుంది విత్ ఇన్ 2-3 డేస్లో. అంతవరకు మీరు ఏమేమి చేయండి అంటే సర్టిఫికేట్స్ అన్నీ పీడిఎఫ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీకు ఆన్లైన్ జరుగుతుంది. తెలంగాణలో అయితేనేమో ఆఫ్లైన్ జరుగుతుంది, ఇక్కడనేమో ఆన్లైన్ జరుగుతుంది. ఓకే, రిజర్వేషన్ సర్టిఫికేట్ ఎస్పెషల్గా బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, SC1, SC2, SC3 అండ్ ఎస్టీ సర్టిఫికేట్, పీడబ్ల్యూడీ సర్టిఫికేట్, అది పిహెచ్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ ఇన్కమ్ సర్టిఫికేట్, ఇవన్నీ తీసి పెట్టుకోండి. ఇవి మీకు ఆన్లైన్లో అప్లోడ్ చేసి అవి యాక్సెప్ట్ కాలేదంటే మీరు రిజర్వేషన్ నష్టపోతారు. జనరల్గా ఇన్కమ్, ఈడబ్ల్యూఎస్ అయితే కొత్తవి ఉండాలి. ఓకే, ఇది ఒకసారి చూసుకోండి. ఆల్ పీడిఎఫ్లో సేవ్ చేసి పెట్టుకోండి. పీడిఎఫ్లో బెటర్ సపరేట్గా, అంటే 10th మేమో ఒక పీడిఎఫ్, ఇంటర్ మేమో ఒక పీడిఎఫ్, ఈడబ్ల్యూఎస్ ఒక పీడిఎఫ్, అలా అనమాట. ఎందుకంటే అప్లోడ్ చేసేటప్పుడు ఈజీ అవుతుంది. ఆల్ పీడిఎఫ్ని సేవ్ చేసి పెట్టుకోండి మెయిల్లో. మొబైల్ నెంబర్ ఇంపార్టెంట్, ఒక్కటే మొబైల్ నెంబర్ ఇవ్వాలి, మళ్ళీ చేంజ్ చేయడానికి అవకాశం ఉండదు, దానికి ఓటీపీస్ వస్తుంటాయి కాబట్టి. ఓకేనా? ఇది మీరు ఇప్పుడు బ్యాంక్ ఎక్కినాక మొబైల్కి ఓటీపీ వస్తేనే మనకు ట్రాన్సాక్షన్ అవుతుంది చూడండి, అలా సింపుల్గా. అందుకని చాలా ఇంపార్టెంట్, మొబైల్ నెంబర్ ఫిక్స్డ్ ఇవ్వండి. నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ లిస్ట్ చాలా ఇంపార్టెంట్. ఏయూ రీజన్లో టాప్ కాలేజీలు ఏవి, ఎస్వీ రీజన్లో టాప్ కాలేజీలు ఏవి. నేను ఎస్వీ సార్ ఏయూకి వెళ్ళాలి, నేను పెట్టాలా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. నేను ఏయూ సార్ నాకు ఎస్వీ కాలేజ్ ఒకటి ఇష్టం పెట్టుకోవచ్చు. దీని గురించి లోకల్ నాన్ లోకల్ దాని మీద ఒక వీడియో చేస్తాను మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. నెక్స్ట్ బ్రాంచ్ ముఖ్యమా కాలేజ్ ముఖ్యమా అంటే నా సజెషన్ అయితే బ్రాంచ్, మీకు ఇష్టమైన బ్రాంచ్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. సార్ నాకు ఏ బ్రాంచ్ వచ్చినా ఓకే సార్, నేను జస్ట్ బీటెక్ కంప్లీట్ చేసి బిజినెస్ చేయాలనుకుంటున్నా, నాకు వేరే బిజినెస్ చేయాలనుకుంటున్నా అంటే టాప్ కాలేజ్ వస్తే అక్కడికి వెళ్ళండి. ఎందుకంటే టాప్ కాలేజీలో మీకు చాలా అవేర్నెస్ వస్తుంది, ఎక్కువ ఫెసిలిటీస్, అల్యూమిని కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది. లేదు సార్ నాకు కంప్యూటర్ సైన్స్ ఇష్టం, నాకు ఈసీ ఇష్టం అంటే ఆ బ్రాంచ్ ఏ కాలేజీలో వస్తే ఆ కాలేజ్కి వెళ్ళండి. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్? ఇలా చూడండి. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలో చెప్తాను చూడండి. చాలా సింపుల్గా దీని మీద మరొక వీడియో చేస్తాను. ఇది అర్థమైతే ఇంకా నెక్స్ట్ మీరు ఏ వీడియోస్ చూడాల్సిన అవసరం లేదు. అది చూడండి. వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మీ ర్యాంక్ ఎంతనన్నా రాని, 1 రాని, 1000 రాని, 100 రాని, 1,00,000 రాని, ఎంతనన్నా రాని మీ ర్యాంకు. మీకు కావాల్సిన డ్రీమ్ కాలేజీలు మాత్రం పైన పెట్టండి, ఫస్ట్ ప్రిఫరెన్స్ వాటికే ఇవ్వండి. ఓకేనా? సార్ నాకు రాదు కదా సార్, ఇప్పుడు JNTU కాకినాడ నాకు రాదు కదా సార్ అంటారు. రాకున్నా మీరు ఫస్ట్ ఇవ్వండి. అలా ఇస్తే ఏమవుతుంది అంటే కౌన్సిలింగ్ అది ఇవ్వడానికి మీకు ట్రై చేస్తుంది. దానికి తెలియదు కదా మీకు వచ్చింది 1,00,000 ర్యాంకా, ఫస్ట్ ర్యాంక్, అవన్నీ సంబంధం లేదు. ర్యాంక్ వైజ్గా ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్కి కంప్లీట్ చేస్తుంది కౌన్సిలింగ్, సెకండ్ ర్యాంక్ స్టూడెంట్కి కంప్లీట్ చేస్తుంది, థర్డ్ ర్యాంక్ స్టూడెంట్కి కంప్లీట్ చేస్తుంది. అలా చేసుకుంటూ మీ ర్యాంక్ దగ్గరకు వస్తుంది కదా. మీ ర్యాంక్ దగ్గరకు వచ్చినప్పుడు కూడా మీరు ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ని బట్టి పైన కాలేజెస్ ట్రై చేస్తుంది ఇవ్వడానికి. అది కుదిరితే ఇస్తుంది, కుదరకుంటే సెకండ్కి వస్తుంది, కుదిరితే ఇస్తుంది, కుదరకుంటే థర్డ్ కాలేజ్ చూస్తుంది. అలా చూస్తూ పైనుంచి చూస్తూ వస్తుంది. ఒకవేళ 10th కాలేజ్ వచ్చింది అనుకోండి, ఇక 11th కాలేజ్ నుంచి చూడదు అది. మీరు కింద ఏది పెట్టినా సరే ఆ 10th కాలేజ్ మీకు అలాట్ చేస్తుంది అనమాట. అందుకని మీ డ్రీమ్ కాలేజీలు పైన పెట్టండి. నార్మల్ కాలేజీలు సార్ నేను అడ్జస్ట్ అవుతా సార్, నాకు ఈ మంచి కాలేజీలు రాకుంటే ఇక్కడ అడ్జస్ట్ అవుతా సార్ అనుకున్నవి పెట్టండి. ఓకేనా? అప్పుడు మీకు పైనుంచి చూస్తూ వస్తుంది కాబట్టి బెటర్ కాలేజీ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్? అంతేగాని ఇలా కన్ఫ్యూజ్ అవ్వకండి. సార్ నాకు 1 lakh ర్యాంక్ వచ్చింది, నేను టాప్ కాలేజీని పైన పెడితే నన్ను కౌన్సిలింగ్ నుంచి రిమూవ్ చేస్తారేమో సార్, పనిష్మెంటా అని, అలా ఏముండదు. ఓకేనా? మీరు నార్మల్ కాలేజ్ పైన పెట్టి ఒక గుడ్ కాలేజ్ కింద పెడితే డ్రాబ్యాక్ ఎలా అవుతుంది అంటే మీకు ఈ గుడ్ కాలేజ్ వచ్చే అవకాశం ఉన్న ఇవ్వదు. ఎందుకంటే పైన చూస్తే నార్మల్ కాలేజ్ ఒకటి ఉంటుంది కదా, అది ఇచ్చేసినాక ఇక కింద చూడదు అనమాట కౌన్సిలింగ్. అందుకని కింద బెటర్ కాలేజీలు పెట్టొద్దు, పైననే బెటర్ కాలేజీలు పెట్టాలి. ఓకేనా? మీరు నార్మల్ కాలేజీలు మీకు వచ్చేది పైన, బెటర్ కాలేజీలు కింద పెడితే ఇదే అలాట్ చేసినాక ఇక్కడ కిందికి రాదు ఇక కౌన్సిలింగ్. అలా కాకుండా గుడ్ కాలేజీలు కింద నార్మల్ కాలేజీలు పెడితే కుదిరితే గుడ్ కాలేజ్ ఇస్తుంది, కుదరకుంటేనే నార్మల్ కాలేజ్ ఇస్తుంది అనమాట. అలా. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్? అది చూసుకోండి జాగ్రత్తగా. ఇవి వెరీ ఇంపార్టెంట్. మీకు కావాల్సినవి ఫైనల్గా పైన పెట్టండి, అడ్జస్ట్ అవుతాము అనుకునే కింద పెట్టండి మై డియర్ స్టూడెంట్స్. ఏ కాలేజ్ వచ్చినా మీరు యూ షుడ్ జాయిన్, డోంట్ గో టు లాంగ్ టర్మ్ సైడ్. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ లాంగ్ టర్మ్ తీసుకొని ఈసారి అంతకన్నా ఎక్కువ ర్యాంక్ వచ్చింది,
అదే ర్యాంక్ వచ్చింది, ఒక్క 5% స్టూడెంట్స్కి మాత్రమే మంచి ర్యాంకులు వచ్చినాయి. ఓకే, చాలా ఇష్యూస్. ఒక పిల్లాడు మంచిగా చదువుతాడు, లాస్ట్ మూమెంట్లో హెల్త్ ఇష్యూస్ వచ్చి అసలు ఎగ్జామే రాయలేకపోయిండు. అటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. లాంగ్ టర్మ్కి వెళ్ళకండి. ఏ కాలేజ్లో సీట్ వస్తే ఆ కాలేజ్లో జాయిన్ అవ్వండి. నార్మల్ కాలేజీలో చదివిన వాళ్ళు ఇప్పుడు కొన్ని కంపెనీలకు CEO వర్క్ చేస్తున్నారు. టాప్ శాలరీస్ వాళ్ళందరికీ మంచి బ్రాంచ్లో మంచి కంపెనీలు ఉన్నారు. సో మీరు అలా ఉండొచ్చు. ఏం టెన్షన్ తీసుకోకండి. లాంగ్ టర్మ్ గురించి ఆలోచించకండి మై డియర్ స్టూడెంట్స్. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కాలేజీలో సీట్ వచ్చినంత వరకు మన ఛానల్ ఉపయోగపడుతుంది. ఇది మన ఛానల్, మన కోసం. తెలుగు స్టేట్స్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కోసం ఈ ఛానల్ ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ది వెరీ బెస్ట్ స్టూడెంట్స్.